హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి మినీ అప్డేట్ ఎపిసోడ్ 3. ఈ ఛానల్ ఏంటంటే నేను అమరావతికి సంబంధించిన ప్రతి అప్డేటు షేర్ చేస్తుంటాను. ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఉన్న అప్డేట్ ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీసీఆర్డీఓలతో మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్‌లో కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అయేంటంటే అమరావతిని ఏఐ సిటీగా అయితే డెవలప్ చేయమని చెప్పి ఆదేశించారు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అందరికీ తెలిసిందే. అలాగే అమరావతిలోని స్టార్టింగ్ వర్డ్ ఏ, ఎండింగ్ వర్డ్ ఐ, ఈ రెండు వచ్చే విధంగా లోగోని అయితే డిజైన్ చేయమని చెప్పి అయితే ఆదేశించారు. అలాగే ఏపీసీఆర్డీఏ జోనల్ ఆఫీస్ని 90 రోజుల్లో కంప్లీట్ చేసే విధంగా అయితే ఆదేశించారు. అది 160 కోట్లతో 3.23 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు. దాన్ని త్వరగా అయితే కంప్లీట్ అయితే చేస్తారు. ఇంకా జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా జెట్ స్పీడ్తో కంప్లీట్ చేసే విధంగా అయితే ఆదేశించారు. ఇంకా విజయవాడ కానీ విశాఖపట్నానికి మెట్రో రైల్ కారిడార్స్ కోసం డిపిఆర్ని రెడీ చేసి కేంద్రానికి పంపిమని చెప్పి అయితే ఆదేశించారు. అలా విజయవాడ వచ్చేసి ఫేజ్ 1, ఫేజ్ 2. ఫేజ్ 1 వచ్చేసి 38.3 కిలోమీటర్స్ పిఎన్బిఎస్ బస్టాండ్ నుండి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు, ఇంకా పిఎన్బిఎస్ బస్టాండ్ నుండి అమరావతి వరకు ఏమో ఫేజ్ 2. ఈ రెండు. విశాఖపట్నం వచ్చేసి బుప్పూడి నుండి స్టీల్ ప్లాంట్ వరకు 43.4 కిలోమీటర్లు, మళ్ళీ బుప్పూడి నుండి ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఫేజ్ 2. అంటే ఫస్ట్ ప్రయారిటీ కింద ఫేజ్ 1 అయితే రెడీ చేసి డిపిఆర్ రెడీ చేసి అయితే కేంద్రానికి పంపిమని చెప్పి అయితే ఆదేశించారు. దాన్ని మంత్రి నారాయణ గారు అయితే స్టడీ చేసి అధికారులకు అయితే ఆదేశించారు. అది స్టడీ చేసి కేంద్రానికి పంపించిన తర్వాత కేంద్రం నుండి ఎలాగో మీరు చూసుకున్నట్టయితే ప్రతి దీనికి సానుకూలంగా అయితే స్పందిస్తున్నారు కేంద్రం నుండి అయితే. దీన్ని కూడా సానుకూలంగా స్పందిస్తారని అయితే నేను ఆశిస్తున్నాను. ఇంకా సానుకూలంగా స్పందించి దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తే కేంద్రం విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ మెట్రో రైలు అయితే చూడొచ్చు త్వరలోనే. దీని గురించి కూడా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.